వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఇప్పుడు అందరి ఫోకస్ ఇమ్యూనిటీ ఎలా పెంపొందించుకోవాలా అని ఆలోచిస్తున్నారు. ఆహారంలో మార్పులు చేసుకుంటున్నారు, సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు, వీలైనంత ఎండకి ఎక్స్పోజ్ అవుతున్నారు. అసలే మనకి వైటమిన్ డి డెఫిషియన్సీ చాలా ఎక్కువగా ఉంటుంది. మరి వైటమిన్ డి డెఫిషియన్సీ తోటి శారీరక మానసిక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. మూడ్ డిజార్డర్స్ దగ్గర నుంచి రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. కాబట్టి మరి దీని సప్లిమెంట్స్ గురించి ఎలా ఆలోచించాలి, సప్లిమెంట్స్ తీసుకునే వాళ్ళు ఏ విషయాలు తెలుసుకోవాలి, ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. స్టార్ హాస్పిటల్స్ ప్రముఖ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ నీలం వి రమణారెడ్డి గారిని అడిగి. నమస్తే సార్. నమస్తే అండి. వైటమిన్ డి గురించి చాలా ఎక్కువ డిస్కషన్స్, డిబేట్స్ జరుగుతున్నాయి కదండి. అసలు దీని డెఫిషియన్సీ గురించి ఎలా ఆలోచించాలో, ఒకవేళ డెఫిషియన్సీ ఉంటే, లోపం ఉంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? ఓకే, బేసికలీ మనకు విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నప్పుడు చాలామందికి సిమ్టమ్స్ కానీ ఉండకపోవచ్చు. సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి, దే హ్యావ్ బోన్ పెయిన్స్ ఉంటాయి, వీక్నెస్ ఉంటుంది, లెథార్జిక్ ఉంటారు, ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, కొంతమందికి షుగర్ వాల్యూస్ అప్ అండ్ డౌన్ కావచ్చు. సో వేరియస్ సిస్టమ్స్లో ఆల్ ఓవర్ ద బాడీ విటమిన్ డి ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ హీమోస్టేసిస్. సో విటమిన్ డి తక్కువైతే బోన్స్ పెయిన్స్ వస్తాయి, కాల్షియం తక్కువ కావచ్చు, కాల్షియం అబ్జార్ప్షన్ బాడీలోకి సరిగ్గా ఉండదు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మనకు మన బాడీ సిస్టంలో విటమిన్ డి నార్మల్ ఉంటే అన్ని ఆర్గన్స్ సరిగ్గా పడతాయి. న్యూరాలజిస్ట్ విల్ సే దే కుడ్ బి ఇష్యూస్ ఆఫ్ మూడ్ డిజార్డర్స్. ఆర్థోపెడిక్ వాళ్ళు విటమిన్ డి తక్కువ ఉంటే బోన్ పెయిన్స్ ఉన్నాయంటారు. డయాబెటాలజిస్ట్ విల్ సే. సో ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీలో విటమిన్ డి ఈజ్ అ ఇంపార్టెంట్ పార్ట్. ఓకే, అంటే చాలామంది చెక్ చేయించుకునేదాకా అదొక డెఫిషియన్సీ ఉన్నట్టుగా కూడా గుర్తించరు. అంటే ఆ సిమ్టమ్స్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారా? అట్లని కాదండి. నాకు విటమిన్ డి ఇస్ కొంచెం కాస్ట్లీ టెస్ట్. ఎంత ల్యాబ్లో మనం చేసుకున్నా కానీ 1200 నుంచి 2500 వరకు వేరియస్ ల్యాబ్లో ఉన్నాయి. సో మనం పబ్లిక్ జనరల్ అవేర్నెస్ ఏం కావాలంటే, మనము విటమిన్ డి ఒకటే తక్కువ ఉందని ఒకటే కాదు, ల్యాబ్ వేరియేషన్స్ వస్తే కొంచెం కొంచెం ఉంటుంది. జనరల్ హెల్త్ లైఫ్ స్టైల్లో మనం వీ హ్యావ్ టు హ్యావ్ సమ్ సన్లైట్ ఎక్స్పోజర్. మనం వీఆర్ నాట్ లివింగ్ ఇన్ ద నార్దర్న్, నార్త్ ఆర్టిక్ అంటార్టిక్లో లేము, సన్లైట్ ఉంది. సమ్ ఎక్స్పోజర్ అవి అట్లీస్ట్ 15 to 20 minutes డైలీ ఉండాలి. మనం ఎక్కడైనా విండో నుంచి సన్లైట్ వస్తున్నదంటే కాదు, విండో నుంచి యూఏ రేస్ రావు. యూఏ రేస్ వస్తేనే మన స్కిన్ నుంచి విటమిన్ డి సింథసైజ్ అయ్యేది. సో యూ హ్యావ్ టు హ్యావ్ సన్లైట్ ఎక్స్పోజర్ డైరెక్ట్గా బిట్వీన్ దట్ 9 to 4, 9 to 5. కొంతమంది చెప్పేది మార్నింగ్ వాకింగ్ చేస్తున్నాం కదా, బట్ దట్ ఈస్ నాట్ డైరెక్ట్ సన్లైట్. మార్నింగ్స్ అంత ఉండదు. ఇట్ హ్యాస్ టు బి బిట్వీన్ దట్ పీరియడ్ బిట్వీన్ 9-10 to evening 4 o'clock. 15-20 minutes 5 weeks a day, 5 days a week is also enough. ఓకే, అంటే కాల్షియం, విటమిన్ డి అంటే రెండు డెఫిషియన్సీస్ కానీ సప్లిమెంట్స్ కానీ జాయింట్గా అట్లా ఉండాలంటారా? లేదండి, వెరీ వెరీ క్లియర్లీ విటమిన్ డి సప్లిమెంటేషన్, విటమిన్ డి టాబ్లెట్స్ మనం ఏజ్ గ్రూప్లోనే ఇవ్వచ్చు. యంగ్స్టర్స్ వాళ్ళకి కానీ ఉండవచ్చు విటమిన్ డి. మోస్ట్లీ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, కంప్యూటర్ దగ్గర పనిచేసే వాళ్ళు, బయట తిరగరు, అడ్వకేట్స్కి ఉండొచ్చు, వాళ్ళు ఓన్లీ హైకోర్టులో ఉంటారు ఫ్రమ్ ద డే టైమ్. సో ఎనీబడి, మనం డాక్టర్స్కి కానీ మాకు ఐఎమ్ స్పెండింగ్ మోస్ట్ ఆఫ్ మై టైమ్ 8 o'clock to 4 o'clock ఓన్లీ హాస్పిటల్లో ఉంటున్నాం. సో ఎవరికైనా రావచ్చు. కాల్షియం డెఫిషియన్సీ వెరీ వెరీ రేర్ అండి. అది ఓన్లీ మనము కాల్షియం ఎవరికి ఇస్తాము, పోస్ట్ మెనోపాజల్ లేడీస్ అబవ్ 60-65 ఇంక్రీజ్ ఫ్రాక్చర్ వేసుకున్నప్పుడు కాల్షియం ఇస్తాం. ఎవ్రీ కాల్షియం టాబ్లెట్లో కొంచెం విటమిన్ డి ఉంటుంది, కానీ ఆ విటమిన్ డి కోసం మనం కాల్షియం వేసుకోవాలనేది అనవసరము. సో కాల్షియం సెపరేట్, విటమిన్ డి సెపరేట్. ఎనీ కాల్షియం టాబ్లెట్లో కొంచెం విటమిన్ డి ఉంటుంది, కానీ మనం విటమిన్ డి తక్కువ అనుకుంటే సెపరేట్గా విటమిన్ డి టాబ్లెట్స్ వేసుకోవాలి. మామూలుగా ఇప్పుడు మీ దగ్గర జాయింట్ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకు కూడా ఈ సప్లిమెంట్ సజెస్ట్ చేస్తూ ఉంటారు కదా, అవి హెల్ప్ చేస్తాయి అంటారా వాళ్ళ లోపాలని కవర్ చేయడానికి? సర్టన్లీ అండి. ఇప్పుడు వీ హవ్ సీన్ అ లాట్ ఆఫ్ పీపుల్ హూ కమ్ టు అస్ విటమిన్ డి తక్కువ ఉండగా బోన్స్ ఇరిగిపోతుంటాయి, స్ట్రెస్ ఫ్రాక్చర్స్ అవుతుంటాయి. సో విటమిన్ డి మనము సపోజింగ్ మామూలుగా మేము పేషెంట్స్కి ఏం అడుగుతామంటే, మీరు లాస్ట్ 1 yearలో సప్లిమెంట్స్ తీసుకోలేదనుకో స్పెసిఫిక్గా, బికాస్ మనకి ఇండియాలో మోస్ట్ కామన్ సప్లిమెంట్ ఇస్ నాట్ ద డైలీ సప్లిమెంట్. వీక్లీ వన్స్ ఒక ట్యాబ్లెట్ ఇస్తాము. అదే వీక్లీ 1 ట్యాబ్లెట్ ఎప్పుడు కోర్స్ వేసుకోలేదంటే ఒక 8 to 10 weeks వరకు ఈజీగా కోర్స్ వేసుకోవచ్చు విదౌట్ హ్యావింగ్ అ ప్రాబ్లమ్ అబౌట్ వాట్ వీ కాల్ హైపర్ విటమినోసిస్. అంటే కొంతమంది విటమిన్ డితో ఎప్పుడో లాస్ట్ ఇయర్ ఇంప్రూవ్ అయినామని ఒక 8 weeks కోర్స్ వేసుకున్నాక కంటిన్యూ చేస్తుంటారు. అది తప్పు. యూ కెనాట్ టేక్ దిస్ వీక్లీ 60,000 units ట్యాబ్లెట్ వీక్లీ వన్స్ మనం కంటిన్యూస్గా వాడకూడదు వీక్లీ. అది ఓన్లీ ఆ కోర్స్ 8 to 12 weeks వాడిన తర్వాత మనం ఎండలో బొత్తికి తిరగకపోతే ఆ వీక్లీ 1 ట్యాబ్లెట్ బదులు మంత్లీ వన్స్ మెయింటెనెన్స్ డోస్ తీసుకోవచ్చు. నౌ ఎనీ ఇంటర్నేషనల్ స్టడీస్లో విటమిన్ డి మన డైలీ రిక్వైర్మెంట్ మనకు బిట్వీన్ 800 to 1,500, 2,000 units. దట్ ఈస్ ద రిక్వైర్మెంట్ డోస్. ఎండలో తిరగకపోతే ఈజీలీ మంత్లీ వన్స్ ట్యాబ్లెట్ వేసుకుంటే 2,000 units per day వచ్చినట్లు అవుతుంది. ఈచ్ ట్యాబ్లెట్ 60,000. 60,000 1 month అంటే 30. సో ఈచ్ డే 2,000 అవుతుంది. సో మనం మంత్లీ 1 ట్యాబ్లెట్ వేసుకుంటే మనకి విటమిన్ ఎక్కువ ఉండే ప్రాబ్లం రాదు. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ లైక్ బి కాంప్లెక్స్ ఉన్నాయి,
ఒక 5 టాబ్లెట్స్ ఎక్స్ట్రా వేసుకో, తక్కువ వేసుకో, ఇట్ వోంట్ కాజ్ అ డిఫరెన్స్ బికాజ్ అది యూరిన్లో వెళ్ళిపోతుంది. విటమిన్ డి ఇస్ అ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్, అంటే ఇట్ డజంట్ గో అవుట్ ఇన్ ద యూరిన్ ఎక్సెస్ అయితే ఇట్ అక్యుములేట్స్ ఇన్ ద బాడీ అండ్ ఇన్ ద ఫ్యాట్. ఓకే. సో దాంతో హైపర్ విటమినోసిస్ వస్తుంది, అంటే ఇంక్రీజ్ లెవెల్స్ ఆఫ్ విటమిన్స్ ఉంటాయి. దట్ ఈస్ ఆల్సో ప్రాబ్లం. ఓకే, కాల్ చేద్దామండి కుమార్ గారిది. కుమార్ గారు ఎస్ మేడం. నమస్తే, చెప్పండి. నమస్తే కుమార్ గారు, చెప్పండి. సార్, ఇప్పుడు ఈ డి విటమిన్ అనేది మన బాడీలో సఫిషియెంట్ గా ఉన్నప్పుడు మనం ఈ టాబ్లెట్ రూపంలో తీసుకున్నప్పుడు ఏమైనా ఇబ్బందులు ఉంటాయి సార్? అంటే ఇప్పుడు నేను మొన్న సోమవారం రోజున విటమిన్ D3 60,000 IU తీసుకున్నాను సార్. మీ బ్లడ్ వాల్యూ ఎంత ఉంది? సార్, మీ బ్లడ్ టెస్ట్లో ఎంత వచ్చింది? బ్లడ్ టెస్ట్ అది గుర్తులేదు సార్, అది గుర్తులేదు సార్. ఓకే, సో మీరు ఎప్పుడో ఒకసారి తీసుకుంటే ఏం కాదండి, బట్ యాజ్ అ రొటీన్ ప్రోటోకాల్ వీక్లీ వన్స్. ఇప్పుడు ఆ 60,000 IU తప్పు చేసినా కానీ యూ కెనాట్ టేక్ ఇట్ ఎవ్రీ డే. అవసరం పడితే వీక్లీ వన్స్ అన్ అ ఫార్ట్ నైట్ ఆర్ వన్స్ అన్ అ మంత్ వేసుకోవచ్చు. మనం అది రిపీటెడ్గా కంటిన్యూస్గా క్యారీ ఆన్ చేస్తే దే కాజ్ ఇంక్రీజ్ విటమిన్ లెవెల్స్. విటమిన్ లెవెల్స్ ఎక్కువ అయినప్పుడు మనకు కాల్షియం పెరగవచ్చు, వేరే అదర్ ప్రాబ్లమ్స్ రావచ్చు. మీరు ఎప్పుడో ఒకసారి ఒకటి వేసుకుంటే ఏం కాదండి. రొటీన్గా ట్యాబ్లెట్ అయితే యూ షుడ్ నాట్ టేక్ ఇట్ అన్లెస్ ఇయర్లీ వన్స్ ఒక 4-5 వీక్స్ 6 వీక్స్ వేసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు. బట్ ఇఫ్ యూ కంటిన్యూ ద ట్యాబ్లెట్, నాకైతే 6 వీక్స్ వేసుకుంటే బాగుంది అనుకోని అట్లనే కంటిన్యూ చేస్తే తప్పు అవుతుంది, ప్రాబ్లం ఉంటుంది. మెన్తో పోలిస్తే ఉమెన్లోనే ఈ విటమిన్ డెఫిషియన్సీ ఎక్కువ అని అనుకోవచ్చు అంటారా? అట్లేం అనుకోలేము. కాల్షియం డెఫిషియన్సీ ఉమెన్లో ఎక్కువ ఉంటుంది. బై అండ్ లార్జ్ మనం చూసేది కాల్షియం డెఫిషియన్సీ అంటే ఆస్టియోపోరోసిస్ వస్తుంది. ఆస్టియోపోరోసిస్ ఇస్ ద కాల్షియం స్ట్రెంగ్త్ ఇన్ ద బోన్. లేడీస్కి మెనపాజ్ తర్వాత కాల్షియం బోన్ నుంచి లాస్ ఎక్కువ ఉండేసి ఆస్టియోపోరోసిస్ వస్తుంది. దట్ ఈస్ కాల్షియం రిలేటెడ్. విటమిన్ డి ఇస్ కంప్లీట్లీ సెపరేట్. అది మెన్లో రావచ్చు, లేడీస్లో రావచ్చు, హూస్ నాట్ ఎక్స్పోజ్ టు సన్లైట్ మెయిన్లీ. డయట్లో కానీ ఉంటుంది, బట్ మనకు ఉండే రిచ్ డయట్లో అంటే బేసిక్లీ ఫోర్టిఫైడ్ మిల్క్లో ఉంటుంది, ఫిష్ సాల్మన్ దాంట్లో ఉంటుంది, చీజెస్ డైరీ ప్రోడక్ట్స్లో కొంచెం ఉంటుంది, అండ్ వెజిటబుల్స్లో చాలా తక్కువ ఏముండదు. కొన్ని మీట్స్లో ఉంటుంది, మష్రూమ్స్లో ఉంటుంది. బట్ దట్ మన ఇండియన్ డయట్లో దట్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ అ రెగ్యులర్ సిస్టమ్. సో మన డయట్లో మేము చెప్పినది అంత ఉండదు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మనకు సన్లైట్ ఎక్స్పోజర్ ఉండేది, విచ్ ఇస్ వెరీ ఈజీ, విచ్ ఇస్ అబండెంట్ మనకు. ఓకే, అదే ఈజీ అంటారు. అంతే. దుర్గా గారు కాల్ చేద్దాం. దుర్గా గారు సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి దుర్గా గారు, చెప్పండి. సార్, మా పాపకి 10th క్లాస్ లో మేము పెయిన్స్ వచ్చినాయి సార్, జాయింట్ పెయిన్స్. ఓకే. మేము హాస్పిటల్ కి తీసుకెళ్ళాము. విటమిన్ డి వచ్చేసి 5 ఉండింది సార్ అప్పుడు. ఓకే. మేము సప్లిమెంటరీస్ ఇచ్చినాము సార్, ఒక 6 months ఇచ్చినాము. 6 months అంటే ఎంత డోస్ ఇచ్చినారు? 6 months స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ విటమిన్ డి డెఫిషియన్సీ మళ్ళీ వచ్చింది సార్ పాపకి. ఎంత ఉంది ఇప్పుడు? ఇప్పుడు మళ్ళీ సప్లిమెంటరీస్ ఇస్తున్నాము 6 months నుంచి. ఇప్పుడు 64 దాకా ఉంది సార్. మళ్ళీ స్టాప్ చేస్తే అట్లా పడిపోతుంది సార్. అట్లేం కాదమ్మా, ఇప్పుడు మీరు ఏ సప్లిమెంట్ ఇచ్చినారో నాకు తెలియదు. వీక్లీ 1 టాబ్లెట్ ఇచ్చినారా, ఏమి ఇచ్చినారు? అది యూఎస్ఏ ప్రోడక్ట్ మా కజిన్ నిన్న టెంప్ట్ తీసుకొచ్చినారు. ఓకే. సో మనకేమంటే ఐ అగ్రీ. మీరు చెప్పేది ఇప్పుడు మనకు ప్రోడక్ట్స్ వచ్చేటి యూఎస్ నుంచి చాలామంది చిన్న ఓవర్ ద కౌంటర్ ప్రిస్క్రిప్షన్స్ తెస్తుంటారు టాబ్లెట్స్. అవి వచ్చేటివి దే కమ్ ఇన్ 2000 IU ఆర్ 5000 IU. సో మనం 2000 IU అంటే డైలీ వేసుకోవాలి, 5000 IU అంటే ఆల్టర్నేట్ వీక్స్, ట్వైస్ ఎ వీక్ అట్లా వేసుకోవచ్చు. సో డిపెండింగ్ ఆన్ ద టాబ్లెట్ అండ్ ద డోస్ మనం వేసుకోవాలా. బట్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ చిన్నపిల్లలకి మనం మోస్ట్ ఇంపార్టెంట్ సమ్ సన్లైట్ ఎక్స్పోజర్ ఉండాలి వాళ్ళకు. ఎండలో అట్లీస్ట్ ఒక 15-20 minutes కూర్చోవాలి, పేపర్స్ చదువుకుంటుందో బుక్స్ చదువుకుంటుందో ఏదో ఒకటి రావాలా. అట్లా చేసుకుంటే ద విటమిన్ డి తక్కువ అయ్యే ఛాన్స్ విల్ నాట్ బీ దేర్. టాబ్లెట్స్ మీరు ఎన్ని రోజులు చిన్నపిల్లలకి ఇస్తాం, అది ఇచ్చేది అనవసరం. గెటర్ టు స్టార్ట్ ఎక్స్పోజింగ్ టు ద సన్ అ లిటిల్. వెస్ట్ గోదావరి నుంచి నరేష్ గారు. నరేష్ గారు సార్, నమస్తే సార్. నమస్తే నరేష్ గారు, చెప్పండి. సార్, ఇది నాకు లాస్ట్ ఒక 6 months నుంచి బాడీ పెయిన్స్ ఉన్నాయి సార్ బాగా. ఓకే. నేను బాడీ పెయిన్స్ గురించి డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తే అతను ఒక 1 month టాబ్లెట్స్ వాడాలన్నారు. ఓకే, బట్ మీకు బాడీ పెయిన్స్ అంటే మీకు కీళ్ళలో నొప్పులు ఉన్నాయా, కండరాల నొప్పులు ఉన్నాయా? కీళ్ళు అంటే జాయింట్స్ మనం చెప్పేది. జాయింట్స్ నెక్స్ట్ షోల్డర్ దగ్గర అలాగే జాయింట్స్ పెయిన్స్ వస్తున్నాయి సార్. అలాగే అరికాల్లో వస్తున్నాయి పెయిన్స్. ఇది సో మరి మీ డౌట్ ఏమండి అడగండి, చెప్పండి. డౌట్ ఏముంది? అదే సార్, అంటే నాకు టాబ్లెట్స్ ఇచ్చారు డాక్టర్. ఈ టాబ్లెట్స్ వచ్చేసి రోజు ఒకటి వేసుకోమన్నారు, ఇంకొకటేమో వీక్లీ వన్స్ వేసుకోమన్నారు సార్. ఫైన్. ఈ కాస్ట్ అని ఒకటి వీక్లీ వన్స్ ఇచ్చారు.
సో నేను చెప్పాను టాబ్లెట్ సింగిల్ డోర్ వేసుకోవచ్చు సార్ ఇవి? అట్లా కాదండి, మీకు ఇచ్చినది ఓన్లీ సార్ మల్టీవైటమిన్ అండ్ విటమిన్ డి సప్లిమెంట్స్ ఇచ్చినారు. ఈ జాయింట్ పెయిన్స్ మీరు 4 వీక్స్లో అయితే అది వీక్లీ 1 వేసుకుంటే మీకు డెఫిషియన్సీ ఉంటే అదైతే కరెక్ట్ కాదు. మినిమం అట్లీస్ట్ 10 to 12 వీక్స్ అయితే వేసుకోవాలి. కానీ మీరు అది వేసుకునే ముందు బ్లడ్ టెస్ట్ చేసి మీకు ఏమన్నా కీళ్ళవాతం ఉందా, ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉందా, విటమిన్ డి తక్కువ ఉందా, బ్లడ్ టెస్ట్ చేసుకుంటే బెటర్. ఒకసారి 1 మంత్ మందులు వాడిన తర్వాత ఇంకా తగ్గకపోతే ఊరికే అనవసరంగా అది కంటిన్యూ చేసే దాంట్లో యూజ్ లేదు. మనం ముందు టెస్ట్లు చేయించుకొని మన కీళ్ళవాతం ఉందా, విటమిన్ డి డెఫిషియన్సీ ఉందా తెలుసుకోవాలా. కృష్ణవేణి గారు కాల్. కృష్ణవేణి గారు నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే కృష్ణ గారు చెప్పండి. నేను నాకు 2 years బ్యాక్ నుంచి బాగా జిడినెస్ ఉంది. నెక్స్ట్ 2 years బ్యాక్ వాడాను నేను విటమిన్ డి కాల్షియం. ఓకే, మళ్ళీ వాడుతున్నారని ఆపేసాను. నిన్న మళ్ళీ డాక్టర్ గారు చూపించుకున్నానండి. ఇది ఓడి ఫిలిటికా ఓడి అని ఒకటి ఇచ్చారు, అది విటమిన్ డి అండి. నెక్స్ట్ సెల్కాల్ ఒకటి ఇచ్చారండి. ఓకే, సెల్కాల్ 500 ఇచ్చారు. నేను ఇప్పుడు మళ్ళీ జిడినెస్ కిమో స్పైన్ ఫ్రీ అని ఒకటి వేసుకుంటున్నాను. అంటే బాగా అంటే కాలు కూడా ఇన్బ్యాలెన్స్ అవుతుంది అనమాట మధ్యన. ఇవన్నీ 5-6 years నుంచి పడుతున్నాను, ఇలాగే వాడుతున్నాను. కొంచెం ఈ లాక్డౌన్ లో డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా అంటే నేను చెప్పేదమ్మా, బాగా చేసుకున్నాను. మీరుండే సిమ్టమ్స్ మీరు చెప్పేది కొంచెం గిడ్డినెస్, అన్స్టడీ గేట్ అంటున్నారు. ఇవన్నీ విటమిన్ డితో డెఫిషియన్సీ ఉండే సిమ్టమ్స్ అనిపించట్లేదు. అండ్ మీరు వేసుకుంటే షెల్ క్యాల్ వేసుకోవచ్చు, కానీ దాంట్లో విటమిన్ డి ఉండేది చాలా తక్కువ. దాంతో ఎక్కడ డెఫిషియన్సీ ట్రీట్ కాదు. మనకు డైలీ రిక్వైర్మెంట్ మినిమం 1000 to 1600 యూనిట్స్ ఉన్నా కానీ దాంట్లో ఉండేది ఓన్లీ 300-400 యూనిట్సే ఉంటుంది. సో కాల్షియం వేసుకోవాలంటే సెపరేట్గా వేసుకోవచ్చు, కానీ దాంట్లో ఎవ్రీ కాల్షియం ప్రిపరేషన్ మనకి ఇండియాలో ఉండేది ఈజ్ నెవర్ ఓన్లీ కాల్షియం. దాంట్లో ఒక ఫ్రాక్షన్ విటమిన్ డి ఉంటుంది. చాలామంది అనుకునేది మనకు డెఫిషియన్సీ ఉంటే కాల్షియం విత్ విటమిన్ డి వేసుకుంటాం సరిపోతుందని. ఇంకా సరిపోదు. యూ కెన్ టేక్ 10 tablets ఆల్సో ల్యాండ్ విత్ కాల్షియం ప్రాబ్లమ్స్, కానీ విటమిన్ డి అయితే కరెక్ట్ కాదు. సో కాల్షియం వేరే మనము మెయిన్లీ ఫర్ పోస్ట్ మెనోపాజల్ ఆస్టియోపోరోసిస్ ఫ్రాక్చర్ అయిన వాళ్ళకి ఇవ్వాలా. ఎల్డర్లీ పీపుల్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే కాల్షియం అబ్జార్ప్షన్ కూడా తక్కువ ఉంటుంది అంటారు కదా. ఖచ్చితంగా. అది విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే కాల్షియం బాడీ నుంచి అబ్జార్బ్ కాదు. అందుకే యూ ల్యాండ్ విత్ అగైన్ ఆస్టియోపోరోసిస్ అదర్ థింగ్స్. బట్ ప్రైమరీ నువ్వు కాల్షియంతో పాటు విటమిన్ డి ట్రీట్ చేసుకోవాలంటే కాదు. యూ హ్యావ్ టు ట్రీట్ విటమిన్ డి విత్ ఓన్లీ విటమిన్ డి. ఓకే. అండ్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ అ పాత్వే ఇన్ టర్మ్స్ ఆఫ్ ద బాడీ. మనం తీసుకున్న విటమిన్ డి గెట్స్ కన్వర్టెడ్ ఇన్ ద లివర్ అండ్ ఇన్ ద కిడ్నీ ఆల్సో. సో కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి అంత విటమిన్ డి ఓరల్ ఇచ్చినా అంత ఈజీగా పనిచేయదు. బట్ రొటీన్ పబ్లిక్లో అయితే మనం సింపుల్ విటమిన్ డి టాబ్లెట్స్ వేసుకున్నా దే రికవర్ వెల్. ఓకే, నెక్స్ట్ కాల్ ఇద్దామండి. హలో హలో హలో, నమస్తే అండి, చెప్పండి. మౌనిక అండి. మౌనిక గారు చెప్పండి. చెప్పండి. యాక్చువల్గా నాకు 4 years నుంచి హిప్ జాయింట్స్ లో 2 హిప్ జాయింట్స్ లో ప్రాబ్లం ఉందండి. పెయిన్ వస్తుంది. అంటే హిప్ జాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి టోటల్ 2 కాళ్ళకి నొప్పి వస్తుందండి. అయితే నేను చాలా హాస్పిటల్స్ తిరిగాను, కానీ అంత పర్టికులర్ ప్రాబ్లం ఏంటి అని చెప్పలేదు. ఇప్పుడు 2 హిప్ జాయింట్ కి ఎంఆర్ఐ తీస్తే ఎర్లీ ఏవియన్ అని చెప్పారండి. దీనికి హిప్ రీప్లేస్మెంట్ చేయించుకోమంటున్నారు. మీ వయసు ఎంత అండి? దాంతో 25 అండి. ఓకే, సో నాకు అర్థమైంది మీరు చెప్పేది. ఏవియన్ ఇస్ అ ప్రాబ్లమ్ దట్ కమ్స్ ఓన్లీ హిప్ జాయింట్లో వస్తుంది. అంటే రక్త ప్రసారం హిప్ జాయింట్లో బాల్కి చెడిపోతుంది, విటమిన్ డితో సంబంధం కాదు. ఎప్పుడోసారి ముందు మనం ఏమైనా స్టెరాయిడ్ కోర్స్ ఏదైనా కోర్స్ వాడినప్పుడు దాంతో రావచ్చు. బట్ 50% పీపుల్ ఏవియన్ వచ్చి అంటే ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటారు దీన్ని. ఆ హిప్ జాయింట్ చెడిపోయేదానికి బ్లడ్ సప్లై తక్కువైపోయి డ్యామేజ్ అవుతుంది. దీనికి హిప్ రీప్లేస్మెంట్ ఇమీడియట్గా అవసరం పడకపోవచ్చు. మీరు చెప్పేది రీసెంట్ హిస్టరీ ఆఫ్ పెయిన్లో కొంచెం ఫిజియోథెరపీ చేసి కొన్ని విటమిన్ డి అండ్ చెక్ చేసుకొని అలాంగ్ విత్ దట్ బైఫాస్ఫోనేట్స్ అండ్ టాబ్లెట్స్ వీక్లీ 1 tablet ఇస్తారు. అలాంటి మనం అట్లీస్ట్ ఒక 2 years కంటిన్యూ చేస్తే తగ్గొచ్చు అంటే కంట్రోల్ అవుతుంది. ఫ్యూచర్లో మేబీ 5 years 10 years డౌన్ ద లైన్ డ్యామేజ్ ప్రోగ్రెస్ అయితే అప్పుడు హిప్ రీప్లేస్మెంట్ అవసరం పడుతుంది. మీరు నడవదగలుగుతుంటే ఒకసారి ఎగ్జామిన్ చేసి అప్పుడే చెప్పగలుగుతాం మీకు ఎంత మాత్రం డ్యామేజ్ ఉంది అని. బట్ ఇట్స్ అన్లైక్లీ షార్ట్ హిస్టరీ 6 months 1 year నుంచి పెయిన్ ఉన్న వాళ్ళకి హిప్ రీప్లేస్మెంట్ ఇప్పుడే అవసరం పడదు. ఓకే, ఇప్పుడు అందరూ వరీడ్గా ఉన్నారు, ఇమ్యూనిటీ పెంపొందించుకోవాలని ట్రై చేస్తున్నారు కదండి. విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే రోగనిరోధక శక్తి తగ్గుతుందని ఎవరికి వాళ్ళు అలా సొంతంగా మెడిసిన్స్ తీసుకొని వీక్లీ వన్స్ అలా వేసుకుంటూ పోయారనుకోండి, మీరు హైపర్ విటమినోసిస్ అన్నారు, దానివల్ల ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అంటారు? హైపర్ విటమినోసిస్ వస్తే ఈవెన్ కిడ్నీ చేంజెస్ కెన్ కమ్, కాల్షియం బ్లడ్లో ఇంక్రీజ్ అవుతుంది. సో ఆల్ దోస్ ప్రాబ్లమ్స్ రావచ్చు. బై అండ్ లార్జ్ విటమిన్ డి ఏది వాడుతున్నాం తెలియాల. బేసిక్ థింగ్ మనకు 1000 units టాబ్లెట్స్ దొరుకుతాయి, 2000 units దొరుకుతాయి, 5000 దొరుకుతాయి. బట్ ఇండియాలో నాట్ సో కామన్. ఇండియాలో మోస్ట్ కామన్ వీ యూజ్ ఇస్ ద 60,000 tablet విచ్ ఈస్ యూజ్డ్ వీక్లీ వన్స్.
ఓకే. మనం ఎప్పుడు ముందు తీసుకోలేదంటే ఒక 6 weeks కోర్స్ సులభంగా వేసుకోవచ్చు, ఏం కాదు. సపోజింగ్ యూ హెవ్ టేకెన్ లాస్ట్ మంత్ అనుకుంటే మళ్ళీ వాడకూడదు. బట్ ఒక 6 weeks కోర్స్ వేసుకుంటే యూ విల్ నాట్ ల్యాండ్ అప్ విత్ హైపర్విటమినోసిస్. దాని తర్వాత ఎప్పుడైనా జనరల్ చెకప్ చేయించుకున్నప్పుడు విటమిన్ డి వాల్యూస్ చెక్ చేసుకొని దాని ప్రకారం వేసుకోవచ్చు. కామన్లీ ఫిజిషియన్స్ ఏం చెప్తున్నారంటే నా ఆఫ్టర్ యూ కరెక్ట్ ద విటమిన్ డి డోస్ బై టేకింగ్ దోస్ 12 weeks టాబ్లెట్, దాని తర్వాత మంత్లీ వన్స్ టాబ్లెట్ కంటిన్యూ కావచ్చు ఇన్ ద ఎల్డర్లీ పీపుల్. కొంతమంది ఎండలో తిరగరు, సన్లైట్ ఎక్స్పోజర్ ఉండదు. సో మంత్లీ వన్స్ వేసుకుంటే ఛాన్స్ ఆఫ్ హైపర్విటమినోసిస్ ఇస్ నాట్ దేర్. సునీత గారు కాల్ చేద్దాం. సునీత గారు హలో మేడం. నమస్తే. సునీత గారు చెప్పండి. చెప్పండి. సార్ అది విటమిన్ D3 వచ్చేసి నాకు 2 పిల్లలు సార్. ఒక బాబుకి 4 కంప్లీట్ అయ్యి 5 కంప్లీట్ అయ్యి 6 వస్తుంది, ఒక బాబుకి 8 కంప్లీట్ అయ్యి 9 వస్తుంది. ఓకే. వాళ్ళకి విటమిన్ D3 అనేది డోసేజ్ ఎంత వేయాలో కొంచెం చెప్తారు. అంటే వాళ్ళకి బ్లడ్ టెస్ట్ ఏమైనా చేశారా? లేదు సార్, అసలు ఏం చేయట్లేదు. మామూలుగా అంటే ఈ కరోనా మూమెంట్ వల్ల పిల్లలు బయటికి వెళ్ళడం అలా ఏమీ లేదు, ఇంట్లోనే ఉంటున్నారు. దానివల్ల అది లాస్ట్ 3 months అయింది కదమ్మా. దానికి స్పెసిఫిక్గా ఇప్పుడు మనం విటమిన్ డి డోస్ అని చెప్పి వీక్లీ వన్స్ అయితే అవసరం లేదు. వాళ్ళకి క్యాల్సిరాల్ సాచెట్స్ అని వస్తాయి, ప్యాకెట్స్ వస్తాయి. యూ కెన్ యూస్ హాఫ్ అ ప్యాకెట్ వన్స్ ఇన్ 15 days ఫర్ అట్లీస్ట్ ఒక 3 packets తీసుకోవచ్చు. చిన్న చిన్నవి వస్తాయి క్యాల్సిరాల్ సాచెట్స్ అని. బట్ స్పెసిఫిక్గా పిల్లలకి అవసరం లేదంట. మిల్క్ లో కలిపి వాడాలి. మిల్క్లో కలుపుకొని వాడవచ్చు, బట్ అంత అవసరం లేదు. బట్ ఇఫ్ యూ టేక్ 3 packets ఓవర్ 6 weeks ఏం పెద్ద కాదు. ఓకే. నెక్స్ట్ కాల్ చేద్దాం. హలో మేడం, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. డాక్టర్ గారు. నమస్తే అండి. నా పేరు రాజేష్ అండి, హైదరాబాద్ పట్టణ చెరువు నుంచి మాట్లాడుతున్నాను డాక్టర్ గారు. చెప్పండి రాజేష్. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక 15 సంవత్సరాలు ఉండగా కాడి నుంచి కూడా నాకు పొద్దున్న లేకనే విపరీతమైన కండరాల నొప్పులు, ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయి సార్. ఓకే. అవి తర్వాత ఒక 4 అడుగులు వేయగానే స్నానం అవి చేయగానే మొత్తం మామూలు స్టేజ్కి వచ్చేస్తాయి. ఈ మధ్యలో ఒక 2 సంవత్సరాల క్రితం 2018లో HLA B27 లో పాజిటివ్ వచ్చింది సార్. ఓకే. సో నేను వైద్యం చేయించుకుంటున్నాను సార్. అది నాకు కీళ్ళవాతం ఉంది, స్పాండిలో ఆర్థ్రోపీ అన్నారు. అవును. అది ఇప్పుడు అడల్ట్ గా 40 mg తీసుకుంటున్నాను సార్, ఇంజెక్షన్ ప్రతి 3 నెలలకు ఒకసారి. ఏం వాడుతున్నారు? అడల్ట్ గా 40 mg సార్, అడల్ట్ గా 40 mg. అది తర్వాత టాబ్లెట్స్ ఏమో సాజ్ డిఎస్. మీ క్వశ్చన్ ఏముంది చెప్పండి. మీ క్వశ్చన్ ఏముంది చెప్పండి. అంటే ఇప్పుడు నాకు ఇది తగ్గుతుందా సార్? ఇది దీనికి అసలు దేని గురించి వచ్చింది అనేది కూడా క్లారిటీ లేదు. జెనెటిక్ అంటున్నారు కొంతమంది, విటమిన్ డి లోపం అంటున్నారు, ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పేది క్లారిటీ ఉందండి. మీకు HLA B27 పాజిటివ్ వచ్చిందంటే మీకు ఉండే ప్రాబ్లం యాంకలోజింగ్ స్పాండిలైటిస్. మీరు ఎక్కడ చదివినా కానీ దాని హిస్టరీ, దానికి ఏం కారణమో ఊరికే యాంకలోజింగ్ స్పాండిలైటిస్ అని చూడండి. మీకు ఉండే ప్రాబ్లం అది, విటమిన్ డితో సంబంధమే లేదు. ఇది ఫ్యామిలీ ద్వారా కానీ వస్తుంది. బట్ ఏది వచ్చినా కానీ ఈ సిచ్యువేషన్లో దానికి మీరు వేసుకుంటే మందులు రుమటాలజిస్ట్ని సంప్రదించి వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలా. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యూ డూ సమ్ ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్ ఫర్ ద హిప్ అండ్ ద స్పైన్. సో స్విమ్మింగ్ లాంటి ఎక్సర్సైజెస్, యోగా లాంటి ఎక్సర్సైజ్ చేస్తే మీకు స్పైన్ మొబిలిటీ అన్ని మెయింటైన్, స్పైన్ ఫ్లెక్సిబిలిటీ మెయింటైన్ అవుతుంది. చాలామంది అనుకుంటారండి డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళకి, ఫెయిర్ స్కిన్ వాళ్ళకంటే ఈ కాల్షియం కానీ విటమిన్ D3 డెఫిషియన్సీస్ కానీ ఉండవు అనుకుంటారు. దాంట్లో ఏమన్నా ఫ్యాక్ట్ ఉందా? బేసికలీ ఇట్స్ రిలేటెడ్ టు సన్లైట్ ఎక్స్పోజర్. బట్ మన ఇండియన్లో వీఆర్ మోర్ ప్రోన్ టు ఇట్ అని ఉంది. బట్ ఇట్స్ దట్ సన్లైట్ ఎక్స్పోజర్ ఇస్ ద మెయిన్ కల్ప్రిట్. స్కిన్ కలర్ అంతా ఇస్ కాంట్రిబ్యూటరీ ఎక్స్పోజర్ వల్ల డార్క్ అయితే వాళ్ళకు ఉంటారు, అట్లేం లేదు, డెఫిషియన్సీ ఉండదు. బట్ దెన్ బేసికలీ మనకు సన్లైట్లో యూవీ రేస్ రావాలా. ఆ యూవీ రేస్ వచ్చినప్పుడే మనకు అవుతుంది. మనం సన్ స్క్రీన్ పెట్టుకొని బయట ఎండలో కూర్చున్నా రాదు. ఇట్ విల్ నాట్ అబ్జార్బ్ అగైన్. డయట్లో ఇట్స్ ఇంపార్టెంట్. మనకి ఇండియాలో ఫోర్టిఫైడ్ ఫుడ్స్ ఐమ్ నాట్ వెరీ అవేర్ ఏమున్నాయో కానీ, బట్ అబ్రాడ్లో అయితే దే ఆర్ ఫోర్టిఫైడ్ మిల్క్ విత్ విటమిన్ డి. సో మిల్క్ తీసుకున్నా కానీ విటమిన్ డి ఎక్స్ట్రా వస్తుంది. సో మనం మోస్ట్లీ సప్లిమెంట్స్ వాడుతున్నాము, అది చేసుకోవాలి అంతే. కానీ ఇక్కడ ఒక పాయింట్ అందరికీ బాగా కన్ఫ్యూజింగ్గా ఉంటుందండి. డెర్మటాలజిస్ట్ కానీ కాస్మెటాలజిస్ట్ కానీ బయటికి వెళ్ళారా, ఇంట్లో ఉన్నారా, ఎనీ టైం ఆల్ త్రూ ది డే మీరు సన్ స్క్రీన్ లోషన్స్ అప్లై చేయండి, అప్పుడే మీ స్కిన్ యంగ్గా హెల్దీగా ఏజింగ్ లేకుండా ఉంటుందా అంటారు ఎప్పుడు చెప్పినా కానీ. మరి మీరేమో సన్ ఎక్స్పోజర్ ఉండాలంటారు, అది కూడా సన్ స్క్రీన్ లోషన్స్ ఏమి రాయొద్దు, మంచి మంచి 15 minutes. ఇఫ్ యూఆర్ ఎక్స్పోజింగ్ మోర్ దెన్ దాట్ యూ క్యాన్ అప్లై అ లోషన్. బట్ మనం ఉండే షెడ్యూల్లో మనకు 1-2 hours ఎండలో కూర్చునే అవసరం లేదు. ఈవెన్ 15 minutes ఎక్స్పోజర్ 5 days a week ఉన్నా కానీ సరిపోతుంది. మనం అది కానీ చేయట్లేదు ఇప్పుడు. వీఆర్ ఐదర్ సిట్టింగ్ ఇన్ ద కార్ విత్ ద విండో అప్. ఇప్పుడైతే సన్ ఫిల్మ్ ఉండేది, ఇప్పుడు లక్లీ అది కానీ లేదు. సో మనకు ఎక్స్పోజర్ ఎక్కడా లేదు. స్కూటర్లో బైక్లో పోతున్నామంటే హెల్మెట్ ఉంటుంది, అంతా కవర్డ్ ఉంటుంది.
సో దట్ ఎక్స్పోజర్ ఆఫ్ మినిమల్ అమౌంట్ ఆల్సో లేదు, అందుకే సప్లిమెంట్స్ అన్ని ఎక్కువ తీసుకుంటున్నాం ఇప్పుడు. అంటే ఆ 20 minutes ఎలాంటి సన్ స్క్రీన్ లోషన్స్ ఏవి వాడకుండా ఎక్స్పోజ్ అయ్యాక తర్వాత కేర్ తీసుకోవాలి. ఆబ్వియస్లీ మనం చాలా మంది వస్తారు కమ్యూనిటీస్లో ఫుల్ కవర్ చేసుకొని ఎండలో కూర్చున్నామంటే కానీ లాభం లేదు. యూ హ్యావ్ టు హ్యావ్ సన్లైట్ ఎక్స్పోజర్ టు ద బాడీ పార్ట్స్. ఓకే, ఒక కాల్ చూద్దామండి మహబూబ్ గారిది. మహబూబ్ గారు, హలో 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 చెప్పండి మేడం. మహబూబ్ గారు చెప్పండి. చెప్పండి మహబూబ్ గారు. మాకు ప్రొటెక్షన్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ అయి ఉంది సార్. ఏమైందమ్మా? పేషెంట్ లో ఈ డాక్టర్స్ డి విటమిన్ కానీ తీసుకోవచ్చురా? ఏమైందండి, ఏమన్నారు? సార్ నాకు ప్రొటెక్షన్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ అయింది. ప్రాస్టేట్ గ్లాండా? ప్రొటెక్షన్ గ్లాండ్ ఏ గ్లాండ్ అండి? గ్లాండ్ సార్, ప్రొటెక్షన్ గ్లాండ్. ప్రాస్టేట్. ఓకే, ప్రాస్టేట్ అండి. ప్రాస్టేట్ గ్లాండ్. విటమిన్ డి తీసుకోవచ్చు, దానికి పెద్ద సంబంధం లేదు. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీస్ ఇవి కూడా వస్తుంటాయి కదండి, మరి వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా కేర్ తీసుకోవాల్సి ఉంటుందంటారా? స్పెసిఫిక్గా కొంతమంది అయితే థైరాయిడ్ ఉండే పేషెంట్స్గా కాల్షియం టాబ్లెట్స్ ఇస్తారు, కానీ రొటీన్గా ఐ డోంట్ థింక్ దట్ ఈస్ రిక్వైర్డ్. కాల్షియం టాబ్లెట్స్ సెపరేట్గా తీసుకునే అవసరం లేదు. న్యాచురల్ సోర్సెస్ ఆఫ్ కాల్షియం మనం ఎప్పుడూ తీసుకోవాలి. సప్లిమెంట్స్ ఆర్ ఓన్లీ ఇన్ లేట్ స్టేజ్. బై అండ్ లార్జ్ ఎనీబడి షుడ్ రిక్వైర్ అరౌండ్ 1200 mg ఆఫ్ కాల్షియం. మనం డైటరీ సోర్స్ చూసుకోవచ్చు, అది దొరకకపోతే 500 mg తీసుకోవచ్చు. బట్ వీ కెనాట్ టేక్ 2 tablets ఆఫ్ కాల్షియం అనవసరం. దట్ ఆల్సో వీఆర్ టాకింగ్ అబౌట్ పీపుల్ ఎల్డర్లీ, లేడీస్ అబవ్ ద ఏజ్ ఆఫ్ 55-60, మెన్కి అబవ్ ద ఏజ్ ఆఫ్ 70. మిగతా వాళ్ళకి ఎక్సర్సైజ్, న్యాచురల్ న్యూట్రిషన్, డయట్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ కాల్షియం ఇంటేక్. ఓకే, టాబ్లెట్స్ అయితే అనవసరం. ఓకే. మీరు జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ కదండి, జాయింట్ ప్రాబ్లమ్స్తో ఆస్టియో ఆర్థరైటిస్ కానీ రొమటాయిడ్ ఆర్థరైటిస్, సమ్మదర్ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ వీటన్నిటితో వచ్చే వాళ్ళకి ఈ విటమిన్స్ తక్కువ ఉన్నట్టుగా గమనిస్తూ ఉంటారు. ఖచ్చితంగా అండి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ దీస్ పీపుల్ ఎల్డర్లీ జాయింట్ పెయిన్స్ వచ్చినప్పుడు మనం సర్జరీ ముందు కానీ వి గివ్ దమ్ విటమిన్ డి ఇంజెక్షన్. మన టాబ్లెట్స్ అన్నీ వచ్చేటి 60,000, ఇంజెక్షన్ అయితే 6 lakhs వస్తుంది. వి గివ్ దమ్ ఇంజెక్షన్ ఆఫ్ 1 shot బికాస్ జనరలీ విటమిన్ డి అడిక్వేట్ వాళ్ళ ముందు తీసుకోలేదనుకో, సప్లిమెంట్ ఇచ్చినామనుకో, దెన్ ద హోల్ సర్జికల్ ప్రొసీజర్, రికవరీ అవన్నీ బెటర్ ఉంటాయి. చాలామంది పేషెంట్స్కి దే ఫీల్ బెటర్, ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది అండ్ వూండ్ హీలింగ్ బెటర్ ఉంటుంది. అండ్ వీ ఆల్వేస్ గివ్ అ విటమిన్ డి ఇంజెక్షన్ వెన్ దే కమ్ ఫర్ బిఫోర్ సర్జరీ. బట్ టెస్ట్ అయితే చేయించుకోవచ్చు, కానీ ఇట్ యాడ్స్ టు అ కాస్ట్ ఎవ్రీ టైమ్. ఓకేనండి, డాక్టర్ నీలమీ రమణారెడ్డి గారు, థ్యాంక్స్ అలాట్ అండి. కాల్షియం, విటమిన్ D3 రెండు ఒకటే అని కన్ఫ్యూజ్ అవుతుంటారు. కాల్షియం సప్లిమెంట్స్ తీసుకుంటాం కదా, విటమిన్ డి కూడా కవర్ అవుతుంది అనుకుంటారు, కానీ ఈ రెండు డిఫరెంట్. కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి విటమిన్ D3 డెఫిషియన్సీ ఉంటే అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది, కాబట్టి ఇవన్నీ క్లియర్గా తెలుసుకుని సప్లిమెంట్స్ వాడుకోవాలి. అండ్ ఎక్సెస్గా వాడడం వల్ల కూడా కాంప్లికేషన్స్ తలెత్తుతాయి. మరి ముఖ్యంగా విటమిన్ D3 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ప్రతి పార్ట్ బాడీలో ప్రతి అవయవం ఎఫెక్ట్ అవుతుంది, కాబట్టి క్లియర్ కట్ ఐడియాతో వాడితే మంచిది. సన్ ఎక్స్పోజర్ 15 to 20 minutes క్లియర్గా ఉంటే ఈ డెఫిషియన్సీని చాలా వరకు ఓవర్కమ్ అవ్వచ్చని స్టార్ హాస్పిటల్స్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ నీలమీ రమణారెడ్డి గారు తెలియజేశారు. ఇది ఇవాల్టి హెల్త్ ఫైల్. నమస్తే.